వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద పడే ప్రయాస అంతా కూడా ఏంటదా? వ్యర్థమే. కాబట్టి క్రింద ఉన్నదంతా వ్యర్థమంట. అందుకనే మనం దేన్ని వెతకాలంట? మరి పైన ఉంటుందంట. కింద వ్యర్థం అన్నారు, మరి పైన ఉంటుందంట. అంటే పైన ఉంటుందో తెలుసా? రండి దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. 1 Corinthians chapter 2 verse 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందులో గురించి దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచునో కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయములకు ఏం కాలేదు. ఏవి సిద్ధపరచున్నాడో, దేవుడు వేటి నుంచున్నాడో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయములకు గోచరము కావు. వాటిని దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు? సిద్ధపరచాడు. ఎంత శ్రేష్టమైనవి! కాబట్టి కింద ఉన్నవన్నీ వ్యర్థమైనవి, పైన ఉన్నవన్నీ ఏంటివి? శ్రేష్టమైనవి. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు, వ్యర్థమైన వాటిని వెతకొద్దు. అందుకనే పైన ఉన్నాయి ఏంటివి? శ్రేష్టమైనవి. అందుకే ఒక భక్తుడు పాట రాసినాడు, కంటికి కనబడని వెన్నో చెవికి వినబడని వెన్నో, కంటికి కనబడని వెన్నో, చెవికి వినబడని వెన్నో, గ్రహింపశక్యము కానివి సిద్ధపరచెను, గ్రహింపశక్యము కానివి నీకై సిద్ధపరచెను. ప్రాణము ఆ సిలువపై బలివవి కొనిగదా, ప్రాణము ఆ సిలువపై బలివవి కొనిగదా. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయములకు గోచరము కాని గొప్ప విషయాలను దేవుడు మన కొరకే సిద్ధపరుచున్నాడు. అందుకనే వాటిని వెతుకు, వాటి గురించి ఆలోచన కలిగి ఉండు, వాటి మీద మనసు పెట్టుకో. ఈ కింద ఉన్న వాటి మీద మనసు పెట్టవద్దు. అందుకనే అపోస్తలుడు పౌలు వాళ్ళకి చెప్తూ వచ్చినాడు, ఎవరికంటే కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, సంఘస్థులకు ఆ విషయాలని తాను చెప్పగలుగుతూ వచ్చినాడు. మీరు పై ఉన్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టద్దు, మనసు పెట్టదు. అయితే పై ఉన్న వాటినే వెతకాలి అని కొలస్సీలకేగా చెప్పాడు, మాకు కాదుగా అని మీరు అనొచ్చు. మాకు కాదు కదా, ఈ మాటలు రాసింది ఎవరికి? కొలస్సీలు కదా, మాకు కాదుగా. అవును, ఈ మాట అడుగుతూ కూడా సమంజసమే, అడగవచ్చు. మాకు కాదు, పడింది కదా, కొలస్సీలకు మాత్రమే కదా అని మీరు అనొచ్చు. అయితే కొలస్సీ పత్రికల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే అది ఎవరికో కూడా అర్థమవుతుంది. అది కొలస్సీలుగా మనక అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది.
ఏమనంటే కొలస్సీ పట్టణము అనేది చిన్న ఆసియాలో, ఆసియా మైనర్లో ఒక చిన్న పట్టణం, పెద్ద పట్టణం ఏం కాదు. అది మేజర్ పంచాయతీ కంటే పెద్దది, మున్సిపాలిటీ కంటే చిన్నది కొలస్సీ పట్టణం. అలాంటి పట్టణంలో ఉన్న సంఘానికి ఈయన పత్రిక రాసినాడు. ఈ పట్టణం యొక్క భౌగోళిక పరిస్థితులు మనం చూస్తే ఈ పట్టణము ఎఫెసీ పట్టణానికి 160 కిలోమీటర్ల సమీపంలో ఉంది. 160 కిలోమీటర్లలో ఉంది ఎఫెసీ పట్టణానికి. కాబట్టి ఈ పట్టణానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడా అంటే వెళ్ళలేదు. అపోస్తలుడైన పౌలు ముఖం వీళ్ళు చూశారా అంటే చూడలేదు. కానీ అక్కడ పరిచయం చేస్తున్న ఒక మనుషుడు, ఆ మనుషుడి పేరు ఎపఫ్రా. ఎపఫ్రా అనేటువంటి ఒక పరిచయం చేసేటువంటి వాడు. ఎపఫ్రా అనేటువంటి దేవుని దాసుడు ఆ పట్టణం నుండి పౌలు దగ్గరికి వచ్చి పౌలుతో మాట్లాడి, పౌలుతో చర్చించి, పౌలుతో అనేక విషయాలు నేర్చుకుని పౌలు దగ్గర నుండి వెళ్ళి అక్కడ పరిచయం చేస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఆ పట్టణానికి పోలేదని, అపోస్తలుడైన పౌలు ఆ పట్టణంలో ఉన్న ప్రజలను చూడలేదని, ఆ విషయాన్ని మనం దేవుని వాక్యంలోనే చూడగలం. రండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సియన్స్ చాప్టర్ 2. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కాబట్టి నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో ఎలా ఉన్నాను, మీతో కూడా నేను ఉన్నాను అని తాను చెప్పగలుగుతూ వచ్చినాడు. ఈ విధంగా తాను చెప్పగలిగి ఆ పత్రికను వాళ్ళకు పంపించినాడు. అపోస్తలుడైన పౌలు వెళ్ళి అక్కడ పరిచయం చేయకపోయినా పత్రిక ద్వారా చాలా విషయాలు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా ఎపఫ్రా అనేటువంటి ఆ యొక్క దేవుని దాసుని బట్టి అక్కడ పరిచయం వాళ్ళు చేసినట్లు మనం చూస్తాం. రండి, 7వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. ఎపఫ్రా మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు సంగతులను నేర్చుకున్నారు. ఎపఫ్రా అనేటువంటి ఆ దాసుని బట్టి వారి సంగతులన్నీ తెలుసుకున్నారనే విషయాన్ని తాను రాస్తూ వచ్చినట్లు మనం చూస్తాం. అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు ఇండియాలో పుట్టాడా, యేసుక్రీస్తు ప్రభు ఇండియా వాడా, ఈ సిమ్ములు ఆ ఇస్రాయేల్ దేశపు సిమ్ములు ఇండియాలో పనిచేస్తాయా అని రకరకాలైన వాదనలు ఈ మధ్య కాలంలో ప్రబలతా వచ్చినాయి. అయితే విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు కొలస్సీ పట్టణానికి వెళ్ళలేదు. కానీ కొలస్సీ పట్టణంలో ఉన్న ప్రజలు అపోస్తలుడైన పౌలును చూచి ఉండకపోవచ్చు. కానీ కొలస్సీ పట్టణానికి ఏం అవసరమో, ఆత్మీయంగా ఏం కావాలో దానిని వాళ్ళకు రాసిపెట్టారు. ఇందులో 1వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయంలో ఏమి నొక్కి వక్కానించున్నాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుడు, ఆయనే ఆది సంభూతుడు అనే విషయాన్ని నొక్కి చెప్తూ వచ్చినాడు. ఆయన చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్తూ వచ్చినాడు. ఇలా 2వ అధ్యాయంలో ఆయన స్వార్థ ద్వారా జరిగినటువంటి మానవాళికి వచ్చిన పాప క్షమాపణ, ఆయన కార్యమును బట్టి ఆయన శిలువకు మేకులతో పుట్టి మన పాపములకు విమోచన ఎలా కలిగించినాడు చాలా స్పష్టంగా 2వ అధ్యాయంలో తాను చెప్పగలిగినాడు. 3వ అధ్యాయంలో పైన వాటి మీద దృష్టి పెట్టండి అని తాను వివరిస్తూ వచ్చినాడు. తిరిగి 4వ అధ్యాయంలో సంఘంలో ఉన్నవారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హెచ్చరించుకుంటూ ఎలా ఆత్మీయంగా జీవించాలో ఆ విషయాన్ని తాను చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఇవన్నీ తాను వెళ్ళకపోయినా వాళ్ళ వరకు ఎలా చెప్పినాడో ఈ కొలస్సీ పత్రిక ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పత్రిక కొలస్సీయులకు మాత్రమే కాదు, ఆ పత్రిక ఎవరికి కూడాను, భారతీయులకు కూడాను, మనకి కూడాను. ఎందుకంటే మనం పౌలు చూసామా, పౌలు మన మధ్యకి వచ్చినాడా, రాలేదు. కానీ ఆయన వాంఛేమంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన అనుభవ జ్ఞానంలో మనం రావాలనేది ఆయన నేర్పినటువంటి విషయం. అందుకనే కొలస్సీయులకు పౌలు భక్తులతో సంబంధం లేకపోయినా ఆత్మీయమైన విషయాలన్నింటినీ వారికి బోధించడానికి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసి వచ్చినాడు.
అందుకనే పౌలు భక్తుడు మరియు తిమోతి ఇద్దరు కలిసి ఈ పత్రిక రాశారు. పౌలు భక్తుడు వివరిస్తుంటే, ఆయన చెప్తుంటే తిమోతి తాను రాస్తూ వచ్చారు. రాసిన తర్వాత ఈ విధంగా ఈ పత్రిక కొలస్సీ పట్టణానికి పంపిస్తే, ఈ యొక్క మనుషుడు ఎపఫ్రా ఈ పత్రికలో ఉన్న విషయాలని వాళ్ళకి చెప్పి ఈ పత్రికలో ఉన్నట్టుగానే సంఘాన్ని సిద్ధపరిచిన మనుషుడు ఎపఫ్రా. ఇలా ఈ పరిచయం జరిగిస్తూ వచ్చినాడు. అయితే మూడవదిగా ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏమిటి? ఈ పత్రిక రాయడానికి గల కారణం ఒకటి, ఈ పత్రిక ఎఫెసీ పట్టణం యొక్క విశేషాల గురించి చెప్పాను మీకు. కొలస్సీ పట్టణం యొక్క విశేషత గురించి చెప్పాను. కొలస్సీ పట్టణము ఎక్కడ ఉంది, దాని యొక్క భౌగోళిక పరిస్థితులు ఏంటనేది. రెండవది, ఈ పత్రిక మనగా కొలస్సీలుగా అంటే కొలస్సీలకు మరియు మనకే కాదు, అపోస్తలుల పౌలు వెళ్ళని ప్రతి ప్రాంతానికి కూడా ఈ పత్రిక చెందుతుంది. మూడవదిగా, ఈ పత్రిక రాయడానికి గల మూడవ కారణాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి కారణం అంటే, మూడవ కారణము రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదవండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి తత్వ జ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తత్వ జ్ఞానాన్ని బోధించడం, వాళ్ళు తత్వజ్ఞానాన్ని బోధించి వాళ్ళు చేసేటువంటి పనులు ఏమంటే, మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడేమైనా, తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడేవాడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. కాబట్టి తత్వజ్ఞానం రకరకాలైన జ్ఞానం. ఏంటి వాళ్ళు బోధించే జ్ఞానాలంటే, వాళ్ళు అంటారు యేసుప్రభువు నమ్ముకోండి, యేసుప్రభువు కావాలి, మనకి యేసుప్రభువు లేకుండా ఉండదు, యేసుప్రభువు ఉండాలి. కానీ అదే సమయంలో మనకున్న అలవాట్లు మనం ఉండాలి. యేసుప్రభువు నమ్మండి, మీ అలవాట్లు మీరు ఉండండి. యేసుప్రభువు నమ్మండి, మీ పనులు మీరు చేయండి. యేసుప్రభువు నమ్మండి, మనకుండే ఆచారాలు వదిలిపెట్టద్దు. మనకుండే ఆచారాలు ఉంటాయి, పెళ్లిళ్ళప్పుడు ఆచారాలు ఉంటాయి, అనేక పరిస్థితుల్లో ఆచారాలు ఉంటాయి, ఆయా కార్యక్రమాలప్పుడు ఆచారాలు ఉంటాయి. మీరు ఇది చేయండి, ఆచారాలు కూడా చేయండి. ఇదే తత్వజ్ఞానం. వాళ్ళు ఏమంటారంటే, దేవుని కాదంటలేదు, యేసుప్రభువు నమ్మొద్దంటలేదు, యేసుప్రభువు మీరు విడిచిపెట్టమంటలేదు, యేసుప్రభువు కలిగి ఉండండి. కానీ ఏం చేయండి, బంధువులను కూడా ప్రేమించండి, వాళ్ళు చెప్పే కూడా చేయండి, ఆచారాలు ఏవైతే ఉంటాయి వాటిని కూడా పాటించండి. ఇదేనా క్రైస్తవ్యం? అందుకే ఆయన చెప్పాడు ఒక మాట, ఏమని వాళ్ళకు బోధిస్తూ వచ్చినాడంటే, ఇలాంటి జ్ఞానం చేత మిమ్మల్ని మోసపరుస్తారేమో, మీరు ఏం చేయండి, జాగ్రత్తగా చూసుకోండి. అందుకే కొలస్సీలకు హెచ్చరిక చేస్తూ ఈ పత్రికను తాను రాస్తూ వచ్చాడు. వాళ్ళని చూడలేదు, వాళ్ళ దగ్గరికి పోలేదు. అయినా వాళ్ళ ఆత్మీయ స్థితిని కోరి మీరు ఎలా ఉండాలో చెప్పు. అసలు క్రైస్తవుడు అంటేనే ప్రత్యేకించబడినవాడు. క్రైస్తవుడు అంటేనే ఎవరు? ప్రత్యేకించబడినవాడు. అందుకని అపోస్తలుల పౌలు ప్రత్యేకత గురించి చెప్తూ ఒక పత్రికలో ఇలా రాశాడు. ఏంటా ప్రత్యేకత? దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 Corinthians chapter 6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-18 వచనాలు మాట ఉన్నది. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారికి దేవుడైనను, వారు నా ప్రజలైనరు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేరుస్తుందను, నీకు తండ్రినైనను, మీరు నా కుమార్తెనెందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి మీరు వారిలో నుండి బయలువెడలి ఎలా ఉండండి? ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దేనినైనను ఏం చేయదు, ముట్టవద్దు. ప్రత్యేకమైన జీవితం జీవించుటే క్రైస్తవునికి అది శ్రేష్టమైనది. ప్రత్యేకమైన జీవితమే క్రైస్తవునికి ఆవశ్యకం. అందుకనే ప్రత్యేకత కలిగిన జీవితం ఉండాలి.
ఇప్పుడు ప్రత్యేకమైన జీవితం ఉండాలి అంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలా? ఈ ఊరంతా వదిలిపెట్టేసి, లేకపోతే పొలాల్లోకి వెళ్ళిపోయి, ఈ మందిరానికి వచ్చే వాళ్ళందరూ పొలాల్లో ఇల్లు కట్టేసుకొని అలా ఊరి నుండి వెళ్ళిపోయి ఎక్కడికో దూరం వెళ్ళిపోయి వాళ్ళు సపరేట్గా ఉండాలా? అవసరం. అందరిలో ఉండి కూడా మనము ఎలా ఉండొచ్చో తెలుసా? ప్రత్యేకంగా ఉండొచ్చు. కాబట్టి అందరిలో ఉంటూ కూడా ప్రత్యేకంగా ఉండొచ్చు. అలా ఉండటం అవుదా? అవునా? అందరిలో ఉంటూ ప్రత్యేకంగా ఉండటం అవుదా? లోకంలో క్రైస్తవ్యము అంత కాగాపురం అయిపోయి, సాంబారు దప్పలంలాగా అయిపోయి, అన్ని ఆచారాలతో నిండిపోయిన సమయంలో దైవజనుడు భక్త్ సింగ్ గారు పరిచయం ప్రారంభించిన తర్వాత క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి, క్రీస్తుని కలిగిన వారు ఎలా ఉండాలని ప్రత్యేకతను ప్రపంచానికి చూపించిన వ్యక్తి ఎవరో తెలుసా? భక్త్ సింగ్ గారు. క్రైస్తవం ఎలా ఉండాలి. అందుకనే మేము చిన్నప్పటి నుండి మేము నేర్చుకున్న విషయాలు ఏంటి అంటే, చిన్నప్పుడు మా నాన్న మా అమ్మ వాళ్ళు కాంపిటీషన్కి వెళ్ళి అక్కడ నేర్చుకుని వచ్చినవి మాకు నేర్పించినారు. ఏమని? వాళ్ళు పాడిన పాటలు మీరు పాడకూడదు, వాళ్ళు ఆడే మాటలు వారు మాట్లాడే బూతులు మీరేం చేయకూడదు, మాట్లాడకూడదు. మనం వేరు, వాళ్ళు వేరు, మన ప్రత్యేకత ఇది. కాబట్టి క్రైస్తవుడికి ఉండేటువంటి ప్రత్యేకత అది వేరు అని చెప్పి ఆ ప్రత్యేకతను వాళ్ళు చూపించేవారు. అలాంటి ప్రత్యేకమైన జీవితం ఈ దినాలలో మొన్నటి వరకు కొన్ని సంవత్సరాల వరకు ప్రత్యేకత కాపాడుకుంటూనే వచ్చాం. కానీ ఈ దినాలలో మళ్ళీ మనం ఏమైపోతున్నాం తెలుసా? లోకంలో మిళితమైపోతున్నాం. అది ఆ చర్చి వాళ్ళు స్టార్ పెట్టారని వీళ్ళు స్టార్ పెడుతున్నారు, వాళ్ళు రంగు కాగితాలు పెట్టారని వీళ్ళు రంగు కాగితాలు పెడుతున్నారు, వాళ్ళు సౌండ్ సిస్టమ్ డీజే పెట్టారని వీళ్ళు డీజేలు పెడుతున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారని వీళ్ళు ఏదో చేస్తున్నారు. ఇలా మిళితమైపోయేది కాదు క్రైస్తవ జీవితం. ఏది క్రైస్తవ జీవితం? ప్రత్యేకమైనది క్రైస్తవ జీవితం. అందుకనే ప్రత్యేకంగా ఉండాలి, వారితో కలిసిపోయేది కాదు. మీరు చర్చికి రండి, ఆరాధన చేయండి, అట్ ద సేమ్ టైం మీ బంధువులు చేసే ఆచారాల్లో మీరు కూడా ఏం చేయండి? పాల్గొనండి. క్రీస్తు దేశస్తులు వెళ్ళారు అక్కడికి, తులసి పట్టణానికి. నవోదయాలో ఉన్నటువంటి కొంతమంది వెళ్ళారు అక్కడికి, ఎఫ్ఎస్సి పట్టణం నుండి కొంతమంది వెళ్ళారు అక్కడికి. వాళ్ళందరూ వెళ్ళి రకరకాల బోధనల చేత వాళ్ళు పాటు చేస్తుంటే ఆ విషయాలన్నీ తీసుకొచ్చి ఎఫ్రా పౌలు భక్తుడికి చెప్తే, పౌలు భక్తుడు గుండె పగిలిపోయినంత బాధపడి ఆయన పత్రిక రాసి సామాన్యంగా రాయలేదు. ఈ పత్రిక రాయబడినటువంటి సందర్భం చాలా గొప్పది. ఎంత అద్భుతంగా ఈ పత్రిక రాసినాడం అంటే, క్రైస్తవ్యములో క్రీస్తును ప్రధానంగా కలిగి ఎలా జీవించాలో చాలా స్పష్టంగా ఆయన చెప్పగలుగుతూ వచ్చినాడు. అందుకనే మీరు అందరితో కలిసిపోయి ఉండేది కాదు, మీరు వారిలో నుండి బయలువెడలి ఎలా ఉండండి? ప్రత్యేకంగా. ఒక ప్రశ్న వేశాను మీకు నేను, అందరిలో ఉండి ప్రత్యేకంగా ఉండుట అవుతుందా అవదా? మన బంధువుల్లో మనం ఉంటూ, మన ఇరుగు పొరుగు వారితో మనం ఉంటూ, మనకు కలిగిన వారితో మనం ఉంటూ ప్రత్యేకంగా ఉండటం వీలవుతుందా? వీలవదా? వీలవుతుంది. ఎలా వీలవుతుందో చెప్పనా? ప్రత్యేకంగా ఉండుట అనేదే మన జీవితాలకు ఒక గుర్తింపు కూడా. ప్రత్యేకంగా ఉండటమే అదేంటో తెలుసా? సాక్ష్యం కూడా. అదేంటిది? మన ప్రత్యేకత మన గురించిన సాక్ష్యం, మన ప్రత్యేకత మన గురించిన గుర్తింపు. అందుకనే శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి ఇక్కడ. శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు అందరితో ఉన్నారు. బబులోను సామ్రాజ్యంలో అందరితో, తోడు ఉద్యోగస్తులతో అందరితో కలిసి ఉన్నారు. కానీ ఆ ప్రతిమ నమస్కారం చేయన్నప్పుడు అందరూ వచ్చి నమస్కారం చేశారు. ఆయన ఎవరు నమస్కారం చేయలేదు? ముగ్గురు వ్యక్తులు నమస్కారం చేయలేదు. ఎవరా ముగ్గురు? షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ ముగ్గురు నమస్కారం చేయకపోతే వాళ్ళందరూ అంటున్నారు, మీరు నమస్కారం చేయండి. ఇదిగో ఈ బేనే, విపంచిక, సింఫోనియా, పిల్లల గ్రోవి, ఈ వాయిద్య ధ్వనులు నిలబడుతున్నప్పుడు మీరు వచ్చి నమస్కారం చేయండి అంటే వాళ్ళు నమస్కారం చేయలేదు. వాళ్ళు అన్నారు, రాజా ఓ నిప్పెద్రేజలు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మండుచున్న వేడిని అగ్నిగుండంలో పడతామని భయపడుతున్నావు అనుకుంటావేమో, మేము భయపడట్లేదు. నువ్వు తెలుసుకో ఏమని, మా దేవుడు మండుచున్న వేడిని అగ్నిగుండం నుండి విడిపించుటకు ఒకవేళ విడిపించకపోయినా నీ ప్రతిభ మాత్రం ఏం చేయము అంటే అర్థం, దాంట్లో అయినా పడతాం కానీ నీ ప్రతిభకు ఏం చేయము. ఎప్పుడైతే చెప్పారో వాళ్ళని తీసుకుని ఎక్కడ పడేసారో తెలుసా? ఇక్కడ ఒక ప్రశ్న వేయాలి. ఏంటా ప్రశ్న అంటే,
బబులోను దేశము 120 సంస్థానాలు. ఎన్ని సంస్థానాలు? 120 సంస్థానాలు కలిగిన పెద్ద సామ్రాజ్యం. ఈ పెద్ద సామ్రాజ్యంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఉంటారు. ఎన్ని లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చే వాళ్ళు వస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు, ప్రతిభకు వెళ్ళిపోతున్నారు. అలా అందరూ వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోతా ఉంటే ఫలానా ముగ్గురు రాలేదు అని నొక్కి పేరు పెట్టి ఫలానా ముగ్గురు రాలేదని చెప్పటం వీలు పడుతుందా? ఉదాహరణకి నిడదవోలు పట్టణంలో భోజనాలు పెట్టాము. ఇక్కడే మందిరంలో నిడదవోలు పట్టణం అంతటికి మనం భోజనాలకు ఆహ్వానించాం అందరినీ. వాళ్ళందరూ వస్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వచ్చిన వాళ్ళు తిన్నవాళ్ళు మళ్ళీ వచ్చి కూడా తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇలా చాలా మంది వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతమంది వచ్చి వెళ్ళిపోతుంటే, తండోపతండాలకు వచ్చి వెళ్ళిపోతుంటే ఫలానా ముగ్గురు రాలేదు అని మనం చెప్పగలమా? మరి 120 సంవత్సరాల ప్రజలు వచ్చి ఇన్ని లక్షల మంది వచ్చి చూసి వెళ్ళిపోతా ఉంటే, నమస్కారం చేసి వెళ్ళిపోతా ఉంటే ముగ్గురు రాలేదని వాళ్ళందరూ ఆ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు ముగ్గురు రాలేదు అని ప్రత్యేకముగా వాళ్ళు గుర్తించుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏంటి కారణం? ప్రవర్తన. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ ప్రత్యేకతే కారణం, వాళ్ళ నడవడికే కారణం. నేను ఇలా అంటాను, మరి అక్కడ బైబిల్ లేదుగా నేను ఇలా అంటాను. ఏమంటాను తెలుసా? వాళ్ళు వస్తున్నారు, ప్రతిభకు నమస్కారం చేయండి. వస్తా వీళ్ళు ఇంటేగా చూసి వస్తారు. ఎవరింటేగా? శత్రుకు మేషక బిందువు అంటే. ఎందుకు? వీళ్ళు వస్తారా? వీళ్ళు వస్తారా? రారు. వీళ్ళు ఉన్నారా? లేదు. వీళ్ళు వస్తారా? రారు. అంటే అందరికీ తెలుసు. మనం నమస్కారం చేస్తాం, వాళ్ళు మాత్రం ఏం చేయరు, నమస్కారం చేయరు. అందుకని ఎంత మంది వచ్చి నమస్కారం చేస్తున్నా ముగ్గురు రాలేదని పేరు పెట్టి ఫలానా ముగ్గురు అని చెప్పగలిగారు అంటే అది వాళ్ళకి ఏమిటో తెలుసా? వాళ్ళకు ప్రత్యేకత. అందుకనే అందరితో ఉంటూనే ప్రభు కొరకు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ప్రత్యేకంగా ఉంటావా? ప్రభు కొరకు ప్రత్యేకంగా. నీ మాట ప్రత్యేకంగా ఉండాలి, నీ వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలి, నీ చూపు ప్రత్యేకంగా ఉండాలి, నీ నడక ప్రత్యేకంగా, నీవు జీవించే విధానం ప్రత్యేకంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకంగా ఉంటావో ప్రభు నీతో ఉంటాడు, ప్రభు నిన్ను నడిపిస్తాడు, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఈ ప్రత్యేకత ఉన్న తర్వాతనే వారు విచారణకర్తలుగా చేయబడ్డారు బబులోను దేశానికి. ఎవరు? శత్రుకు మేషక బిందువులు వారు బబులోను దేశానికి ఎవరుగా నియమించబడ్డారు? విచారణకర్తలుగా నియమించబడ్డారు. ఈ గొప్ప స్థాయిలోకి దేవుడు వారిని తీసుకెళ్ళాడు. వారి స్థితిని దేవుడు హెచ్చించినాడు వాళ్ళ జీవితంలో. అవును, ఈనాడు మన జీవితాల్లో మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించుట నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఎవరొస్తులైన మీరు, మీ పద్ధతులు ఏమైనా, మీ పరిస్థితులు ఏమైనా, అందరూ మీరు ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందగలిగే వారు అవుతాం. ఆ మాట కూడా మీరు చదువుతారా? రండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం. అతడు నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి షద్రకు మేషకు అబేద్నెగో వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలవగా. చాలు. ఏమన్నాడినా? మహోన్నతుడైన దేవుని సేవకులారా. అంతకుముందు ఈ దేవుడు ఎవరని అన్నాడు ఆయన? అంతకుముందు వీళ్ళ అగ్నిగుణంలో వేయకముందు ఈ దేవుడు ఎవరు అని అన్నాడు ఆయన? రండి, 3వ అధ్యాయంలో 14వ వచనాన్ని చదవండి. షడ్రకు మేషక నా దేవతను పూజించడం లేదనియు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియు నాకు వినబడినది అది నిజమా? పెద్ద వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు
వాద్యధరులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినట్లా సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడికల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ? మీ దేవుడు ఎక్కడ? నా చేతిలో నుండి ఏ దేవుడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు. ఇది అతని యొక్క గ్రహింపు. ఎవరి గ్రహింపు? నెబుకద్నెజరు యొక్క గ్రహింపు ఇది. ఈ గ్రహింపులో నుండి ఏ గ్రహింపులోకి తీసుకొచ్చారో తెలుసా వీళ్ళు? ఏ గ్రహింపులోకి తీసుకొచ్చారు? మహోన్నతుడైన దేవుని సేవకులారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా. అంటే ఏమీ చేయలేని దేవుడు మీ దేవుడు అనే స్థితిలో నుండి మీ దేవుడే ఎవరు? మహోన్నతుడు, అందరికంటే ఉన్నతుడు మీ దేవుడు. ఒకప్పుడు మీ దేవుడు ఏం చేయలేడు, ఏ దేవుడు నన్ను ఏం చేయలేడని అనేటువంటి స్థితి నుండి ఈ స్థితిలోనికి నడిపించింది ఏంటో తెలుసా? వారి ప్రత్యేకతే కాదు. ఏం కారణం? వారి ప్రత్యేకతే కాదు. ప్రత్యేకంగా ఉండటం ద్వారా మన జీవితాలకు ఎంత క్షేమమో, మన జీవితాలకు ఎంత ఆధిక్యతో, మన జీవితాలకు ఎంత అభివృద్ధో అంత మాత్రమే కాదు, దేవుని ఔన్నత్యాన్ని కూడా మనం వివరించగలుగుతాం. ఎలా ఉండటం వలన? ప్రత్యేకంగా ఉండటం. అందుకనే ఈ ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. ఇంకో ప్రశ్న కూడా నేను వేసి ఎందుకే, చంద్రకు మేషక బిందువు అనే ముగ్గురిని అగ్నిగుండంలో వేశారు. ఎంతమంది తిరుగుతున్నారు? తెలిసింది ఎంతమందిని? తిరిగేది ఎంతమంది? నలుగురు తిరుగుతున్నారు. నలుగురు అగ్నిగుండంలో తిరుగుతున్నారు. అయితే నాలుగో వాడి యొక్క లొకేషన్ ఎక్కడ, పొజిషన్ ఎక్కడ? నాలుగో వాడు ఎక్కడున్నాడు? మనం అంటాం ముందున్నాడా, పోనీ ఈ మూడో వాడు వెనకున్నాడా, పోనీ మధ్యలో ఉన్నాడా, ఎక్కడున్నాడు? నాలుగో వాడి యొక్క పొజిషన్ ఎక్కడ, ప్లేస్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ? నాలుగో వాడి యొక్క పొజిషన్ ఎక్కడ ఈ ముగ్గురులో? ఒక్కసారి ఆలోచించి మీరు అనొచ్చు, ముందున్నాడు. ఎక్కడున్నాడు? నీ దేవుడైన యెహోవా నీ ముందుగా పోతున్నాడు. నీ ముందర నడుచువాడు ఎవరు? ముందున్నాడు. వెనకెద్దరేమోవాలి, కాలిపోవాలి. నీ దేవుడైన యెహోవా నీ వెనకటి సైన్యపు భాగములు కావలి కాయని వాక్యం ఉంది. వెనకున్నాడు, ముందిద్దరేమైపోవాలా? కాలిపోవాలిగా. వెనకుంటే పోయి మధ్యలో ఉంటే ఇటు ఈ పార్శ్వం కాలిపోవాలిగా. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు అంటే దానికి కూడా ఒక డిఫరెన్స్ ఉంది. దాని గ్రంథంలో లేదది. ఇక్కడ కొంచెము, అక్కడ కొంచెము, అక్కడ కొంచెము, అదే లేఖనం. కాబట్టి ఎక్కడున్నాడు ఆయన అని. ఎందుకు అంటే ఇక్కడున్నాడంటాం, ఇక్కడున్నాడంటాం, ముందున్నాడు, వెనకున్నాడు, మధ్యలో ఉన్నాడంటాం. వీటన్నిటికంటే ముందు నాకు ఈ ప్రశ్న రావడానికి గల కారణం ఏంటంటే, మనిషిని అగ్నిలో వేస్తే మొట్టమొదట కాలిపోయే పార్ట్స్ ఏంటి? ఇంట్రికలు అంటే మరి పైన కూడా ఉండాలిగా. ఇంట్రికలు అంటే పైన ఉంటాయి కాబట్టి దేవుడు ఇటువైపు కాకుండా ఎక్కడున్నాడైనా పైన ఉండాలి. కాబట్టి ఎక్కడున్నాడు ఈయన? ఈ పొజిషన్ ఎక్కడ? ఈ ముగ్గురిని తిరుగుతూ ఉన్నప్పుడు నాలుగో వాడు ఎక్కడున్నట్టు అనే దాని గురించి ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎఫెసియన్ చాప్టర్ 4:6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎక్కడుంటాడో తెలుసా? పైగా ఉంటాడు, అందరిలో వ్యాపించి ఉంటాడు, అందరిని వ్యాపించి ఉంటాడు, అందరిలో ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, అందరికంటే పైగా ఉన్నాడు. అందుకని వెంట్రుకలు కాలిపోలా, అందరిలో వ్యాపించి ఉన్నాడు. అందుకని వస్త్రములు కాలిన కంపు రాలే, వాసన రాలేదు. అంతేకాదు అందరిలో ఉన్నాడు కనుక వాళ్ళు ఎవరు కాలిపోలేదు. అంటే ప్రత్యేకంగా ఉన్న వారితో దేవుడు ఉంటాడని అన్నాం కదా, నిజంగా ఉన్నాడా లేదా? నీతో కూడా దేవుడు ఉండాలని ఆశ నీకుందా? నీతో కూడా దేవుడు నడవాలని కోరుతున్నావా? నీతో కూడా దేవుడు వెళ్ళాలని ఆశపడుతున్నావా?
అయితే ప్రత్యేకంగా ఉండటం మర్చిపోవాలి. ప్రత్యేకంగా ఉండటం నేర్చుకో. నీవు ఈ రోజు మొదలుకొని నీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి నీ జీవితంలో నేను ఎలాగైనా నా ప్రభు కొరకు ప్రత్యేకంగానే జీవించాలి. నా ప్రభు కొరకు నేను ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తాను. క్రైస్తవులందరూ వేరు, నీవు వేరు. అందుకనే మా ఊరిలో పాడేరులో మాకంటే ముందు ఒక కుటుంబం, వాళ్ళు 1985 సంవత్సరాల్లో పాడేరు ప్రాంతానికి వచ్చి స్థలం కొని మందిరం కట్టి అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ప్రభాకరంలో సులక్షణ కానీ వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వచ్చి పరిచయం చేసినారు. పరిచయం చేసిన తర్వాత వాళ్ళు క్రైస్తవులు అంటే ఎలా ఉండాలో, క్రైస్తవుల పద్ధతి ఎలా ఉండాలో అవన్నీ వాళ్ళు చెప్పగలిగారు. నేను కూడా వాస్తవంగా రియల్ క్రిస్టియన్ లైఫ్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాతే చాలా వరకు నేర్చుకున్నాను. నేను అంటే అంతకు ముందు సేవ చేశాను కృష్ణా జిల్లాలో 7 సంవత్సరాలు. ఆ తర్వాత నేను పాడేరుకి వెళ్ళాను. పాడేరుకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను ఆయన దగ్గర నేర్చుకున్న విషయం ఏంటంటే, మాకు గ్యాస్ కనెక్షన్ లేదు. సిలిండర్లు అయితే ఉన్నాయి, ఏమున్నాయి, సిలిండర్లు ఉన్నాయి, గ్యాస్ కనెక్షన్ లేదు. గ్యాస్ కనెక్షన్ లేదు కాబట్టి ఆ సిలిండర్ పట్టుకుని నేను పాడేరు వెళ్ళిపోయాను. ట్రాన్స్ఫర్ అయినప్పుడు వెళ్ళిపోతే ఆ బ్రదర్ వచ్చేదాన్ని, అన్న బ్రదర్ మీకు సిలిండర్స్ ఉన్నాయి కదా, పుస్తకం ఇవ్వండి, గ్యాస్ బుక్ చేసి తీసుకొస్తాను అన్న. మాకు పుస్తకం లేదన్నా. అదేంటి బ్రదర్, మరి ఎలా తీసుకుంటాను గ్యాస్? బ్లాక్లో తీసుకుంటాం అన్నారు. బ్లాక్లో బ్రదర్, బ్లాక్ అసలు మనం చేయొచ్చా, మనం తీసుకోవచ్చా అన్నాడు. అంటే నాకు ఏమర్థం కాదు. మామూలుగా మనకి పెద్ద పాపం అనిపించలేదు, తప్పు అనిపించలేదు. అప్పుడు అనిపించింది బ్లాక్ ఏంటి బ్రదర్, బ్లాక్ ఏంటి? మనం ఏది చేసినా లీగల్గా ఉండాలి అని. అప్పటికప్పుడు నన్ను తీసుకెళ్ళి కనెక్షన్ ఇప్పించాడు, గ్యాస్ కనెక్షన్. నా పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఇప్పించి, అప్పుడు గ్యాస్ కనెక్షన్ రావడానికి టైం పడుతుందంటే ఆయన కనెక్షన్ తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నేను అన్నా మందిరానికి కూడా అవసరం కాబట్టి మీ కనెక్షన్ మీరు పెట్టేసుకుంటాం, మీరు వెళ్ళిపోతారు కదా, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉంచేద్దామంటే కుదరదు. అలా గ్యాస్ కనెక్షన్ వాళ్ళే వాడదు. అది నా పేరు మీద ఉన్నది, మందిరానికి ఎలా వాడతాం, మందిరం మీద ఉన్నది నేను ఎలా వాడుకుంటాం. కాబట్టి ఇది కాదు. అంటే వీళ్ళు అందరూ జీవించే విధానం వేరు, వీళ్ళు జీవించే విధానము వేరు. అందుకని ఏ షాప్కి వెళ్ళినా ఆయన ఉన్నారండి, ఇంజనీర్ గారు, ఆ మేడం గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళండి రియల్ క్రిస్టియన్స్. అంటే ఎట్లా వచ్చింది మాట, ఎలా రాబడింది మాట? ప్రత్యేకత వలన. అందరితో కలిసిపోయి వాళ్ళు పాడుతున్నారు, నువ్వు పాడి, వాళ్ళేదో డ్యాన్స్ చేస్తున్నారు, నువ్వు డ్యాన్స్ వేసి, వాళ్ళేదో చెప్తున్నారు, నువ్వు చెప్పి, వాళ్ళ క్రైస్తవం ఏమైపోతుందో తెలుసా? అందుకే భారతతోనే ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది. పైన వాటినే వెతకండి, కలిసిపోవద్దు, నీ ప్రత్యేకతను పోగొట్టుకోవద్దు, నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించే యవనస్తులైన మీరు ప్రత్యేకంగా ఉండటం నేర్చుకోండి. అందుకనే తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని మోసపరుస్తారేమో, మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి వాళ్ళలా చెప్పి మిమ్మల్ని పాడు చేస్తారు కనుక జాగ్రత్త అని జాగ్రత్త చెప్తూ తప్పు సిద్ధాంతాలను ఖండిస్తూ ఈ పత్రికను రాసినాడు. ఎవరు? పౌలు భక్తుడు. ఎవరికి? కొలస్సీ పట్టణస్థులకు, కొలస్సీ సంఘానికి ఈ పత్రికను తాను రాసినాడు. అందుకనే కొలస్సీ సంఘానికి రాసిన విధానాన్ని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగా మరొకసారి కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ మాటను మరొకసారి చదువుతాం. రండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కూడా చదవండి. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతిని నేను చెప్పుచున్నాను. ఎవడైనాను చక్కని మాటలతో మిమ్మల్ని ఏం చేయకూడదు, చక్కని మాటలు. చాలా మంది చక్కని మాటలు చెప్పారు. మా దగ్గర కూడా చక్కని మాటలు చెప్పేవాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఎవరో తెలుసా? మన మందిరంతో సంబంధం ఉండదా, వేరే మందిరాలు కలిగిన వాళ్ళు వస్తారు. మా దగ్గరకు వచ్చి విశ్వాసం దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళు ఈ మాటలు చెప్తారు. ఏమని? వాడంటే నేను, వాడు మనోడు కాదు, మనోడు కాదు, వాడు కిందోడు. వాడెవడు? మనం ఎవరమై పై మూలం. అంటే అర్థమైందంటే అక్కడ ఉన్న ప్రజలందరూ ట్రైబ్స్. నేను ఎక్కడుండి వెళ్ళాను? నాన్ ట్రైబ్.
అక్కడికి వెళ్ళారు పరిచయం చేయడానికి. ఇప్పుడు ట్రైబల్ పీపుల్లో సేవకులైనటువంటి వాళ్ళు వీళ్ళతో చెప్పే మాటలు ఏంటంటే, వాడు మనవాడు కాదు, వాడు కెంతోడు అంటే నాన్ ట్రైబ్, మన ఎవరిపై ట్రైబ్స్. కాబట్టి నేను సేవకుడు అయ్యాను కాబట్టి ఆ మందిరమును వదిలిపెట్టేసి మీరు ఎక్కడికి వచ్చేయండి, మా మందిరానికి వచ్చేయండి. మనం ఒకటి, మీ భర్త నాకు బంధువు కాబట్టి మీరు వచ్చేయండి మందిరం. ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళేమనాలా, వీళ్ళు ఆత్మీయంగా బలవంతులైతే పర్వాలా, ఆత్మలో బలహీనులై అంత బలవంతులు కాకుండా ఈ వాళ్ళు కూడా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళే అనుకో, వాళ్ళు ఏమవుతారు, నిజమే. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఒక ఆవిడ చెప్పిందట 3-4 సార్లు రానిచ్చి 5వసారి చెప్పిందట ఏమని, అన్నా మేము ఎలా వస్తామన్నా మీ దగ్గరికి, మీరు మేము బంధువులే కావచ్చు కానీ మేము ఆ కోడికి పిల్లలు. ఏ కోడికి? ఆ కోడి. ఏ కోడి? మీరు ఏ కోడిని వదిలిపెట్టమంటారో ఆ కోడికి మేము ఎవరన్నా పిల్లలు. ఒక ఆవిడ అన్నది, అన్నా మీరు బిర్యానీ పెడతారా అన్నది. అంటే ఆయన అన్నాడంట, బిర్యానీ అసలు పెట్టాము, భోజనాలు పెట్టాము మేము, మాకు ప్రతి ఆదివారం భోజనాలు ఉంటాయి, మరియు భోజనాలతో పాటు మాకు ప్రతి వారం ఏముంటుందో తెలుసా, బిర్యానీ ఉంటుంది. ఏం బిర్యానీ? వాక్యము. నువ్వు పెట్టగలవా బిర్యానీ? అక్కడ మాకు బిర్యానీ దొరుకుతుంది. అంటే వాళ్ళు చెప్పే మాటల చేత మీరు ఏమవలేదో తెలుసా, మోసపోయారు. ఇలా మోసపోయే పరిస్థితులు లోకంలో చాలా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడి టీవీలు పెట్టేసి సంఘాలు పెట్టేస్తే ఆ సంఘాలకు మనుషులందరూ వెళ్ళిపోతే అది మోసం కాదా? అది కాపరత్వమా? ఇలాంటి పరిస్థితులు లోకంలో జరుగుతున్న కారణాన్ని బట్టే అపోస్తలుడు పౌలు ఆనాడు ప్రజలకు చెప్పాడు, చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుస్తారేమో, అందుకే నేను ఈ మాటలు రాస్తున్నాను. అపోస్తలుడు పౌలు కొలస్సీయులకు ఈ మాటలు తాను రాస్తూ వచ్చినట్లు మనం చూడగలుగుతాం. అందుకనే ఒకటి, ఆ పట్టణం ఎక్కడ ఉందో మనం చెప్పుకున్నాం. 2, ఆ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మనం చూడగలిగినాం. 3వది, ఎందుకు ఆ పత్రిక రాయవలసిందో, ఆ పత్రిక మనకు కూడా ఎందుకు అవసరమో అది మనం చెప్పుకోగలుగుతూ వచ్చింది. తిరిగి ఆయన చెప్పిన మాటల్లో కొన్ని మాటలు టూకీగా నేను మీకు జ్ఞాపకం చేసి మన ధ్యానంలోకి మనం వెళ్ళిపోతాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలని అందరూ కలిసి చదువుతాం. 16, 17, 18, 19, 20 వచనాలు, 20 వచనం వరకు అందరం కలిసి. ఏలయనగా ఆకాశమున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవని అదృశ్యమైనవని అవి సింహాసనలను ప్రభుత్వములను ప్రధానులను అధిపతులను సర్వము ఆయన సృజింపడు. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమున ఆధారము. సంగమను శరీరమున ఆయన శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత. ఆయన మృతుల్లో నుండి లేచుట్ల ఆది సంబంధుడు. ఆయన సర్వసంపూర్ణంగా నిశ్చింపవలని ఆయన శివరత్వం చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక సంబంధమైన పరలోక సంబంధమైన వాటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్నాను. తండ్రి అభిష్టమాయను. ఆయన సర్వభౌమాధికారాన్ని గురించి ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆయన ద్వారానే దృశ్యమైనవన్నా అదృశ్యమైనవన్నా ఎవరి ద్వారా కలిగినవి? సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు ఏర్చబడిను, సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి ఏర్చబడింది. సమస్తమును ఆయన మూలముగా కలిగిన ఆయన లేకుండా ఏది ఏర్చబడలేదు. ఎందుకు అంటే అన్నిటిలో ఆయనకి ఏం కలగాలి? ప్రాముఖ్యత కలగాలి. అన్నిటిలో ఆయన ప్రాముఖ్యత కలిగినట్లుగా ఆయన వీటన్నిటిని మన కొరకు ఏర్పాటు చేసి వచ్చినారని తండ్రి యొక్క అభిష్టాన్ని కూడా అపోస్తలుడు పౌలు సన్నిధిస్తూ వచ్చింది. అందుకనే ఇది మొట్టమొదటి వచనంలో ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం. 1వ అధ్యాయం 15వ వచనం కూడా ఒకసారి చదువుతాం. 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అదృశ్య దేవుని ఎవరైనా స్వరూపి, సర్వ సృష్టికి ఆయన ఎవరు? ఆది సంభూతుడు అయ్యున్నాడని అపోస్తలుడు పౌలు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం యొక్క విశిష్టతను ఆయన వివరిస్తూ వచ్చినారు. మొదటి
తిరిగి మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో ఆయన చెప్పిన 2వ మాట, 2వ అధ్యాయంలో ఒక మాట నేను మీకు దృష్టికి తీసుకొస్తాను. ఏంటి ఆ మాట అంటే 9వ వచనాన్ని అందరం కలిసి 2వ అధ్యాయం 9వ వచనం. ఏదైనా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరం యొక్క దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడ నివసిస్తుంది? శరీరముగా ఎవరిలో నివసిస్తుంది? క్రీస్తులో నివసిస్తుంది. కాబట్టి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను ఆయన ధరించుకుని ఆయన పరిపూర్ణుడిగా మన మధ్య ఈ లోకంలో జీవించినాడు. అందుకని ఆయన చెప్పాడు ఏమని, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును ఏమై ఉన్నారు? కాబట్టి పరిపూర్ణత అనేది ఆయన యొక్క సుగుణం. ఆ పరిపూర్ణత మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామనే ఆయన లక్ష్యం. అయితే ఈ పరిపూర్ణుడైన దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడంట? రండి ఆ మాట కూడా మీరు చూడవచ్చు. 13-15 వచనాలు ఉన్నాయి, అందరం కలిసి. మరియు అపరాధం వలన శరీరమును సుమతి పొందక ఉండటం వలన మీరు మృతులైనగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రోగాలు వారికి విరోధంగా ఉన్న పత్రము నేరులతో సిలువ కొట్టి దాని మీద చేపరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవం వారిని పట్టి తెచ్చి ఆహాటముగా వేడుకకు కనపరిచి. కాబట్టి మన యొక్క రుణపత్రాన్ని మేకులతో ఎక్కడ కొట్టాడు? శిలువకు కొట్టి దాని మీద ఉన్న చేపరాతను తుడిచివేసి మన అపరాధములను క్షమించి మనల్ని జీవింపజేసుకోవచ్చు, ఆయనతో కూడా జీవింపజేసుకోవచ్చు. ఈ విషయాలను సూటిగా తాను మాట్లాడుతూ వచ్చినాడు. తిరిగి 3వ అధ్యాయంలో ఉన్న మాటని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి 3వ అధ్యాయంలో ఉన్న మాట? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏమిటండి? పైన ఏమున్నాయి? పైన వాటిని వెతకండి. పైన ఏమున్నాయి? పైన ఏముందంటే, ఒకటి మొదటి వచ్చిన పైన ఏముందో అక్కడే ఉంది. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఏమై ఉన్నాడు? ఇప్పుడు మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటో మాట అంటే, క్రీస్తు ఉన్నాడు, పైన వాటిని వెతకండి అని చెప్పి వెంటనే ఆయన అన్నాడు, దేవుడి కుడి పార్శ్వమున అక్కడ ఎవరున్నారు తెలుసా? అంటే ఫస్ట్ అక్కడ ఎవరున్నారు తెలుసా? క్రీస్తు ఉన్నాడు అక్కడ. అందుకే మీరు వెతకవలసింది ఎవరిలో తెలుసా? క్రీస్తు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం ధ్యానం చేస్తాం. క్రీస్తు ఉన్నాడు అక్కడ. క్రీస్తు ఉన్న దగ్గర మనం కూడా ఉండాలంటే, క్రీస్తును వెతకి ఆయనతో కూడా మనం ఉండాలి అంటే మనం ఒకటి చేయాలి. జాగ్రత్తగా విన్నారా? అరే ఇటు చూడు. క్రీస్తును వెతికేవారు క్రీస్తుతో కూడా రాజ్యంలో ఉండగలుగుతారు. అయితే ఆ పైన వాటిని వెతకాల్సింది అందరూ కాదు, అందరూ వెతకలేరు. ఎవరు వెతకగలరు అంటే లేపబడిన వారు. ఎవరు వారు? క్రీస్తుతో కూడా ఏం చేయబడితే? లేపబడితే. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకో 5 నిమిషాల్లో మనం ఒక సెషన్ ముగించుకోబోతున్నాం. నీ జీవితంలో లేపబడిన అనుభవం నీకున్నా? ఏమి లేపబడిన అనుభవము? క్రీస్తుతో కూడా ఏం చేయబడిన అనుభవం? లేపబడిన అనుభవం. క్రీస్తు లేచినాడు, మనము కూడా లేచిన అనుభవం ఉందా? ఒకవేళ లేకపోతే నీ జీవితంలో ఆ పైనున్న ఆధిక్యతలన్నీ పొందడానికి అర్హుడుగా చేయబడాలంటే నువ్వు లేపబడాలి. లేకపోతే ఆ పైనున్న ఆధిక్యతలను పొందలేదు. పైన చాలా విషయాలు ఉన్నాయి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అవి మనందరి జీవితాలకి అవసరమైనవి. రేపు వాటితోనే మనం జీవించాల్సి ఉంది. వాటన్నింటినీ పొందాలంటే లేపబడిన అనుభవం కలిగిన వారైతేనే. అందుకని ఆయన చెప్పాడు, మీరు క్రీస్తుతో కూడా ఏం చెప్పిన వారైతే? లేపబడిన వారైతే. ఏం చేయండి? లేపబడటం అంటే ఏంటి? లేపబడుట అనగానేమి? రైట్. శత్రుఘ్న మేషక వెతుకు పెట్టింది.
జ్ఞాపపడటం అంటే జ్ఞాపపడటాన్ని గురించి ఆయన వాళ్ళకి తెలియదు, ఎవరికి కొలసి పట్నసి. అందుకనే జ్ఞాపపడటం గురించి కూడా మాట్లాడారు. జ్ఞాపపడటం గురించి కూడా మాట్లాడి జ్ఞాపబడిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్పి జ్ఞాపబడితే మీరు దీన్ని వెతకండి అని రాస్తూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు ఏదైనా చెప్పాలంటే ఆయన పత్రికలన్నీ మనం పరిశీలనగా చదివితే మనకు అర్థమవుతుంది ఆయన రచన శైలి ఎలా ఉంటుందంటే ఒక విషయాన్ని మాట్లాడుకుంటూ వెళ్తాడు, వెళ్ళి ఆ విషయం యొక్క డెప్త్లోకి మనిషిని తీసుకెళ్తాడు. ఇది అపోస్తలుడైన పౌలు యొక్క రచనా విధానం. ఆ రచనా విధానంలో 2వ అధ్యాయంలో అతను రచించిందని చెప్పాడు. లేపబడటం అంటే ఏంటో చెప్పాడు. లేపబడిన తర్వాత మనకి మన జీవితాల్లో మనం ఎలా ఉండాలో చెప్పాడు. ఆ తర్వాత మనం ఏం చేయాలో కూడా ఆయన చెప్పాడు. లేపబడటం అంటే ఏంటి అంటే రండి 2వ అధ్యాయము 12వ వచనాన్ని 11-12 వచనాలు మనం చదువుతాం. 11-12 వచనాలు 2వ అధ్యాయం కొలస్సీ 2వ అధ్యాయం 11-12 వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమును ఆయనతో కూడా పాతిపెట్టబడినవారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా ఏమయ్యాను? జ్ఞాపపడటం అంటే ఏంటో ఎంత చక్కగా వివరించినాడు ఈ మనుషుడు ఈ వచనంలో. ఏమన్నాడు అంటే మీరు బాప్తిస్మములో ఆయనతో కూడా ఏం చేయబడ్డారు? పాతి పెట్టబడ్డారు. బాప్తిస్మము. అందుకనే బాప్తిస్మాన్ని గురించి కొన్ని వాక్య భాగంలో కొన్ని తలంపులు చెప్పేటప్పుడు ఆ తలంపులో ఒక తలంపు ఏంటో తెలుసా? ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానములో ఏం చేయబడుట? పాలివారమగుట, ఐక్యపరచబడుట. ఆయన యొక్క మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానంలో ఏం చేయబడతాము? ఐక్యపరచబడతాం. ఎట్లా ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆయనేమో మరణించాడు, తిరిగి లేచాడు, నేనేమో ఎట్లా మరణించినాను, నేను ఎలా తిరిగి లేస్తాను అనేది మనకు ఒక అనుమానంగా ఉండి ఉండవచ్చు. అయితే దానినే అపోస్తలుడైన పౌలు అంతకు ముందే చెప్తూ వచ్చాడు. ఎక్కడ చెప్పాడు? రండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి ఒకరు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా? తర్వాత కాబట్టి తండ్రి మహిమ వలన ఎలా లేకపోయినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా ఏం చేయబడ్డాము? తర్వాత మరియు సాదృశ్యమందు ఐక్యం గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఏం కలిగిన వారమవుతాము. ఇక్కడ మాట ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానంలో మనం ఏమవుతున్నామో తెలుసా? ఐక్యం గలవారం అవుతాం. ఇలా ఐక్యం గలవారం అవుతున్నాము అని ఇలా చెప్తే మీకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ విధమైన మాటలు మాట్లాడుకుంటూ నేను ప్రసంగాన్ని తీసుకెళ్ళాను. మీకు సంస్కృతంలో బోధించినట్టు ఉంటుంది, లేకపోతే అరవలో బోధించినట్టు ఉంటుంది. అందుకనే దాన్ని నేను ఇలా విడవచ్చి నేను మీతో చెప్తాను. ఏమంటే మనము భూస్థాపన చేయడానికి మనిషిని తీసుకెళ్తారా? చచ్చిపోయిన వాడిని భూస్థాపన చేస్తామా? బ్రతుకున్న వాడిని భూస్థాపన చేస్తామా? ఎవరు చేస్తారు? బ్రతుకున్న వాడిని చేస్తే మీరు ఇచ్చే జవాబు అంటే చచ్చిపోతాడు అంటారు. చచ్చిపోతాడు అనేది కాదు ముఖ్యం. బ్రతుకున్న వాడిని తీసుకెళ్ళి భూస్థాపన చేస్తే అది నేరం అవుతుంది. ఏమవుతుంది? నేరం. కాబట్టి చనిపోయిన వాడిని ఏం చేయాలా? భూస్థాపన చేయాలి. అంటే పాపముల విషయంలో మనము ఏమైపోవాలో తెలుసా? చనిపోవాలి. పాపం విషయంలో చనిపోవాలి. చనిపోయిన అనుభవం మన జీవితంలో ఉండాలి. కాబట్టి పాపం విషయంలో చచ్చిపోవడం ఏంటి?
చచ్చిపోతే పూర్తిగా చచ్చిపోవాలి, కానీ పాప విషయంలో చచ్చిపోవడం ఏంటి అంటే అపోస్తలుల పౌలు అలా చచ్చిపోవద్దు అంటాడు, పూర్తిగా చచ్చిపోవద్దు అంటాడు. ఎలా చచ్చిపోండి? పాపం విషయంలో సజీవుడు మృతులుగాను, క్రీస్తు యేసునందు నీతి విషయంలో ఎవరు సజీవులుగా మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, తెలుసుకోండి. అంటే పాప విషయంలో చచ్చిపోయిన స్వభావం నీకు ఉండాలి, చచ్చిపోయినోడులాగా. దేవుని కార్యాల విషయంలో, నీతి విషయంలో నువ్వు ఎలా ఉండాలా? సజీవంగా. అలా ఉండేటువంటి అనుభవం మనం కలిగింది. అందుకనే చచ్చిపోయాము, ఆ మనిషిని పాతి పెట్టారు, సమాధి చేశారు. తర్వాత ఏం చేస్తా ఉంటుంది? ఎక్కువసేపు ఉంచితే ఏమైపోతాడు? చచ్చిపోతాడంటే ఏం చేస్తాడు? వెంటనే లేపేస్తాడు. వెంటనే లేపేస్తే అర్థమైందో తెలుసా? ఈ మనుషుడు మరలా తిరిగి జ్ఞాపకపడ్డాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి. అలాగే మన జీవితాల్లో మనము క్రీస్తు నందు పాతి పెట్టబడ్డాము అంటే మన పాపముల విషయంలో ఏం చేయబడ్డామో తెలుసా? సమాధి చేయబడి పాతి పెట్టబడ్డాము. తిరిగి దేవుని కొరకు జీవించడానికి మరలా ఏమయ్యామో తెలుసా? తిరిగి లేచి. ఈ జీవాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. అప్పుడే మనము క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డ వారము. మీరెవరైనా ఇంకా మీ పాపం విషయంలో చనిపోయిన అనుభవం లేకపోతే ఈ దినం నుండైనా మీరు పాపం ప్రభు దగ్గర ఒప్పుకొని చనిపోయిన అనుభవం కలిగిన వారే క్రీస్తు కొరకు జీవిస్తానికి ప్రయత్నించారు. ఆ మాటనే స్పష్టంగా మనం చదువుతాం. 6వ అధ్యాయంలో 11వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. 6వ అధ్యాయం రోమాపత్రిక 6:11. మీరు అటువలే మీరును పాప విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఏమని ఎంచుకోండి? ఏమని ఎంచుకోండి? పాపం విషయంలో ఎవరుగా? మృతులుగా. క్రీస్తునందు ఎవరుగా? సజీవులుగా మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? ఎంచుకోవాల్సి. ఇది ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకో విషయాన్ని కూడా నేను ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు బీటెక్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ సెలవుల్లో యూత్ క్యాంప్ జరుగుతుంది హైదరాబాద్. ఫిబ్రవరి యూత్ క్యాంప్కి వెళ్ళి యూత్ క్యాంప్లో దేవుని వాక్యం విన్నాడు. దేవుని వాక్యం ద్వారా దర్శించబడ్డాడు. పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుదలలోకి వచ్చాడు. తన పాపములు ఒప్పుకొని రక్షణ పొందాడు. అక్కడే బాప్తిసం కూడా పొందాడు. సెలవులన్నీ గడిపాడు. ఇంటికి మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. కాలేజీకి వచ్చాడు. హాస్టల్ నుండి కాలేజీకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు తనకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే వాల్ పోస్టులు అన్నీ చూసుకుంటూ వెళ్తాడంట. ఇంటి దగ్గర బయలుదేరి కాలేజీకి వెళ్ళే లోపు ఎన్ని వాల్ పోస్టులు అయితే వాళ్ళకు ఉంటాయో అన్ని వాల్ పోస్టులు దర్శించుకొని అన్నీ చూసుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు తాను అలాగే బయలుదేరాడు. వాల్ పోస్టులు కనపడతానని చూస్తున్నాడు. కానీ తన మనస్సాక్షి చెబుతుంటాను, ఏమని? నీవు వాడివి కాదు. ఎవరివి? గత మనిషివి కాదు. నువ్వు ఎవరివి? రక్షణ పొందావు. నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తానని చెప్పావు. పాపం విషయంలో చచ్చిపోయాలని చెప్పావు. నీ పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకున్నావు. నువ్వు ఎలా చూడగలుగుతావు అని తన మనస్సాక్షి చెప్తుంటే, అవును కదా, నేను చనిపోయాను కదా అని చెప్తాను. వాల్ పోస్ట్ కనపడగానే చచ్చిపోయాను. వాల్ పోస్ట్ కనపడగానే ఏమంటాడు? చచ్చిపోయా. దేని విషయంలో చచ్చిపోయా? ఆ వాల్ పోస్టులు చూసే విషయంలో చచ్చిపోయా. అబద్ధాలు ఆడే విషయంలో చచ్చిపోయా. పాపం పనులు చేసే విషయంలో చచ్చిపోయా. చెడు వీడియోలు చూసే విషయంలో ఏమైపోయా? చచ్చిపోయా. అపవిత్రమైన వాటిని చేసే విషయంలో చచ్చిపోయా. టిక్ టాక్ చేసే విషయంలో చచ్చిపోయా. రీల్స్ చూసే విషయంలో చచ్చిపోయా. రీల్స్ పెట్టే విషయంలో చచ్చిపోయా. చాట్ చేసే విషయంలో చచ్చిపోయా. అన్ని విషయాల్లో నేనేమైపోయా? చచ్చిపోయావా? ఆ మనస్సాక్షి చెప్తుంది నువ్వు చచ్చిపోయావు. అవును, నేను చచ్చిపోయాను అని తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాడు యవనస్తుడు. అద్భుతంగా తన జీవితంలో రాణించాడు. ఉన్నతమైన స్థానానికి దేవుడు అతను తీసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతడు పొందినటువంటి మారు మనసు, పొందిన రక్షణ, అతడు పొందిన బాప్తిస్మం బట్టి తన జీవితంలో నమ్మకంగా ప్రభు కొరకు జీవించాడు. నీవు కూడా అలా బాప్తిస్మం పొందిన తర్వాత కూడా ఇలాంటి పనులను చేస్తుంటే లేపబడిన వ్యక్తి అనుభవంలో నువ్వు లేనట్టు. లేపబడిన వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు జీవించలేకపోతున్నావు. అందుకనే లేపబడిన వారమైతే పైన వాటిని లేపబడటం అంటే ఏంటో తెలుసా?
మన పాపములు ఎక్కడ ఒప్పుకున్నాం? ప్రభు దగ్గర ఒప్పుకున్నాం. ప్రభు దగ్గర క్షమాపణ పొందాం. పాపం విషయంలో మనం ఏమైపోయాం? చచ్చిపోయాం. క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాం? పాతి పెట్టబడ్డాం. తర్వాత ఆయన పునరుద్ధానుడై లేచినట్లు మనము కూడా నూతన జీవం గలవారమై లేచాం. అందుకని ఇక నుండి మనం ఏం చేయకూడదో తెలుసా? ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. పాపము జోలికి పోకూడదు. ప్రత్యేకంగా మనం జీవించాలి. అప్పుడే మనం ఎవరము లేపబడిన వారు. ఇలా లేపబడిన వాళ్ళే ఏం వెతుకుతారో తెలుసా? పైన వారిని వెతుకుతారు. మీరు క్రీస్తుతో కూడా ఏం చేయబడిన వారైతే, లేపబడిన వారైతే ఏం వెతకండి? పైన అక్కడ దేవుని కుడి పార్శ్వమున ఎవరున్నారు? యేసు క్రీస్తు వారు ఆయన కూర్చున్నాడు. దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. అందుకని ఆయన ఉన్నాడు కనుక ఆయన్ను మనం వెతకాల్సిన అవసరం ఉంది. పైన క్రీస్తు ఉన్నాడు. ఇంకా ఏమున్నాయి? తర్వాత మనము ఇప్పుడు పాట పాడుకుంటాం. తర్వాత పాట పాడిన తర్వాత సెకండ్ సెషన్లో పైన ఏముంటాయో, ఏం వెతకాలో వాటిని మనం ధ్యానం చేస్తాం. ప్రభు మనకి సహాయపడాలి.